ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం హాజరైన దోవల్ సిడిఎస్ త్రివిధ దళాధిపతులు సరిహద్దులో తాజా పరిస్థితిపై చర్చ జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశంతో పాటు రేపటి భారత్ పాక్ సైనికాధికారుల సమావేశంపై చర్చ, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపైన చర్చ జరుగుతుంది. ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం హాజరైన దోవల్ సిడిఎస్ త్రివిధ దళాధిపతులు సరిహద్దులో తాజా పరిస్థితిపై చర్చ జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశంతో పాటు రేపటి భారత్ పాక్ సైనికాధికారుల సమావేశంపై కూడా చర్చ జరుగుతుంది. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపైన కూడా చర్చ జరుగుతుంది. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, ప్రధాని మోడీ నివాసంలో అధికారులు భేటీ అయ్యారు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఇటు యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా ఇరు దేశాలు ప్రకటించిన తర్వాత రాత్రి ఊహించిన రీతిలో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. డ్రోన్లను ప్రయోగించినటువంటి అంశాలన్నీ కూడా కొంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు ప్రధాని మోడీ అధ్యక్షతన ఒక సమావేశం అనేది జరుగుతోంది. ఇందులో త్రివిధ దళాధిపతులు ఉన్నారు, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. సో వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు చాలా కీలకమైనటువంటి మీట్ అనేది ఒకటి ఉండబోతోంది. ఇందులో డైరెక్టర్ ఎవరైతే ఇటు మిలిటరీ ఆపరేషన్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్స్ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి సో ఇందులో తీసుకోవాల్సిన ఈ యొక్క చర్చల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఉంచాల్సినటువంటి ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రాత్రి యుద్ధాన్ని విరమిస్తున్నట్లు కూడా ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఉపయోగించినటువంటి డ్రోన్లకు సంబంధించి పాకిస్తాన్ వ్యవహరించినటువంటి ఆ తీరు మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చ అనేది నడుస్తూ ఉంది. మరి రేపు ఉత్కంఠభరితంగా మారింది యొక్క సమావేశం అనేది. ఈ సమావేశంలో భారత్ ఎటువంటి ప్రతిపాదనలు ఉంచుతుంది, పాకిస్తాన్ ఎటువంటి ప్రతిపాదనలను భారత్ ముందు ఉంచుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే వారు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అనేవి భారత్ సైడ్ నుంచి ఉన్నాయి. ఎందుకంటే కేవలం యుద్ధాన్ని విరమిస్తున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉన్నాయి తప్ప విధించినటువంటి షరతులకు సంబంధించి ఎటువంటి వాటి ఊస అనేది ఇప్పటి వరకు లేకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా యుద్ధ విరమణ జరిగింది. రాత్రి కొంత దాడులు జరిగినప్పటికీ కూడా ఇక తెల్లవారుజాము నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని అనేక ఇప్పటి వరకు దాడులకు గురైనటువంటి జనావాసాలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కొంత శాంతియుత వాతావరణం అనేది నెలకొంది. ప్రజలందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే భారత్ అనేక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో సింధు జలాలను నిలుపుదల చేయటం, గగనతలాన్ని మూసివేయటం, అలాగే వారి అకౌంట్లకు సంబంధించి పూర్తిగా రెస్ట్రిక్షన్స్ విధించడం, అనేక రకాలుగా ఎందుకంటే వారి యొక్క ఉత్పత్తులను కూడా పూర్తిగా నిషేధించడం, ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వారిని ఆర్థికంగాను, వాణిజ్య పరంగాను, అలాగే ఆహార పరంగాను అన్ని రకాలు కూడా చిక్కుని పెట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దీని మీద ఖచ్చితంగా అనేక ప్రతిపాదనలు పాకిస్తాన్ సైడ్ నుంచి ఉండబోతూ ఉంటాయి. సో వీటన్నిటి మీద ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అవసరం ఉంటుంది, అలాగే ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి రేపు సమావేశంలో అనేది ప్రస్తుతం దాని మీద చర్చ అనేది నడుస్తుంది. అలాగే రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది కంటిన్యూ అవుతోంది. సో మరి దీని మీద ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత పరిణామాలకు సంబంధించి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ను ఆయన పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో
ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీరీ సమస్య అనేది ఎంతో కాలం నుంచి అంతుచిక్కని ప్రశ్నలా మారింది. అది ఎటువంటి సమాధానం లేకుండా అది ఆ యొక్క సమస్య అనేది పోవట్లేదు. కాబట్టి ఆ సమస్యను పోగొట్టేందుకు తాను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, ఇరు దేశాలతో మాట్లాడతాము. ఆ ఇరు దేశాలను వ్యాపార పరంగా కూడా కొంత బిజినెస్ డెవలప్మెంట్స్ లో తమ యొక్క కీలక పాత్ర అనేది పోషించే విధంగా తమ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. యుద్ధాన్ని ఆపడం అనేది ఒక మంచి చర్య అది. కానీ ఎటువంటి ఆవేశాలకు పోకుండా యుద్ధాన్ని నిలుపుదల చేసినందుకు ఇరు దేశాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కశ్మీరీ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆయన యొక్క ట్విట్టర్ వేదికగాను ఒక మెసేజ్ ను పోస్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మరి ఇప్పటి వరకు అనేక ఏళ్ల తరబడి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పెద్దన్న జోక్యంతో అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సమావేశం తర్వాత రేపు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇరు దేశాల ప్రతినిధుల యొక్క సమావేశంలో డీజీఎం వాళ్ళ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ఒక ఆసక్తి కూడా ఏర్పడిందని చెప్పాలి అని. రైట్ రత్న, థ్యాంక్ యూ.